కృష్ణా జలాల పంపిణీ అంశం తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ న్యాయ పోరాటంగా మారింది. ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రీడిజైనింగ్ కావచ్చు, అనుమతుల విషయంలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య పరస్పర ఆరోపణలైతే కొనసాగుతుండగా, మరోవైపు శ్రీశైలం నీటిని దిగువ మట్టం నుండి తోడేందుకు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. అనుమతులు, నీటి వాటాల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశంపై చర్చించేందుకు ఇంటర్నేషనల్ వాటర్ పాలసీ ఎక్స్పర్ట్ డాక్టర్ బిక్షమ్ గుజ్జా మనతో పాటు ఉన్నారు. డాక్టర్ బిక్షమ్ గుజ్జా గారు WWF, ICRISAT, UN వంటి సంస్థల్లో పనిచేశారు. ఆయనతో చర్చించి మరిన్ని విషయాలు కూడా దీనికి సంబంధించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, చాలా కాలమైంది మీతో మాట్లాడి. సార్, ఏంటి నీటి పంచాయతీ, దీనికి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇప్పుడు ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వివాదం మీరు చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అసలు ఏంటి సార్, ఏం జరుగుతోంది అసలు? అంటే మనం ఈ మన ప్రస్తుత వివాదానికి పోకముందు రెండు మూడు ఒక ఒక మన దేశంలో జరుగుతున్న వాటర్ పాలసీ గురించి ఒక పర్స్పెక్టివ్ ఏంటంటే, సార్ మనము వాటర్ను ఇంటర్ స్టేట్ పంచాయతీల ద్వారాను, లేకపోతే ప్రజల స్టేట్మెంట్స్ల ద్వారాను రివర్ వాటర్ పెరగదు, ఉన్నది ఉన్నట్లే ఉంటుంది. అవును. దట్స్ నెంబర్ వన్. రెండవది ఏంటంటే, ఈ వాటర్ అనేది ఇది రైతులకు నీళ్లు ఎట్లాగైనా చేసి నీళ్లు ఇవ్వడం అనేది ఒక చాలా పురాతనమైన ఆలోచన పద్ధతి. ఇది ఇంటర్నేషనల్ వాటర్ పర్స్పెక్టివ్ లో అది ఎప్పుడో అయిపోయింది. ఇండియా ఇంకా అక్కడి నుంచి బయటికి రాలేకపోతుంది. ఇది రైతులకు వాటర్ అవసరం లేదు, అది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తా. మూడవది, ప్రతి దానికి ఒక వ్యయం ఉంటుంది, దాంట్లో ఆదాయం ఉంటుంది. ఆ రెండింటిని సమన్వయపరచినంత వరకు ఏ ప్రాజెక్టు ఏ రకంగా తీసుకొచ్చినా కూడా అది దేశానికి లాభం పొందదు, రైతులకు కూడా లాభం పొందదు. అంటే ఈ పర్స్పెక్టివ్ నుంచి మన ఒక తెలంగాణ, ఆంధ్ర కాదు, మొత్తం మన దేశపు జల వనరులను ఆలోచించే ప్రణాళిక విధానాలు ఇంకా బయటకు పడలేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో జరుగుతుంది ఆ కోణం నుంచి చూడాలి. ఇది ఒకటి మన రెండు రాష్ట్రాల మధ్య కాదు, ప్రతి రాష్ట్రాల మధ్య ఇది ఇంకా ఎక్కువ కావడంతో చాలా వరకు మన అభివృద్ధి లోపలికి పోతుంది. కానీ మనము ఇటు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నాం, మన దేశం కూడా అభివృద్ధి. ఆ పర్స్పెక్టివ్ లోనే నేను చూస్తుంటాను. మనం ప్రస్తుతం దాన్ని కూడా చూడొచ్చు. అయితే ఇందులో మూడు ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో. ఒకటి, ఆంధ్ర తెలంగాణల మధ్యలో ఎంత నీళ్లు రావాలి, ఇది ఏంటిది అనేది దానికి సంబంధించింది వివాదమే అనండి, ఒక ఆలోచన అనండి, అదొకటి. రెండవది, ఒకవేళ నీళ్ళ పంపకాలు జరిగినా కూడా మనం దాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్నామా, ఈ కట్టే ప్రాజెక్టులు మన ప్రాంతాలకు కానీ దేశానికి కానీ మన రైతులకు కానీ లాభపడుతున్నాయి అనేది రెండు. మూడో విషయం ఏంటంటే, అసలు రైతులు ఏమనుకుంటున్నారు, అసలు ఇది రైతుల గురించేనా ఈ పంచాయతీలు, ఇది వేరే దాని గురించి ఆయన. సో ఈ మూడు దృక్పథాల గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది. దీన్ని కొద్దిగా ఎమోషనలైజ్ కూడా చేయకూడదు. ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ప్రజలే, తెలంగాణ ఉన్న వాళ్ళు ప్రజలే, ఆంధ్రాలో ఉన్న ఫార్మర్లు కూడా బీదవాళ్లే, తెలంగాణలో ఉన్న బీదవాళ్ళే. ఇట్స్ నాట్ ఎ జీరో సమ్ గేమ్. సార్, ఇందాక మీరు చాలా అంశాలు అయితే చెప్పారు, అంటే ఎట్లాంటి వివాదాలకు పోవద్దు, సో మనం ఒక సామరస్యంగా, అసలు ఏంటి దీంట్లో లాభ నష్టాలు ఎవరికి ఉంటాయి, ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్నది ఎవరు, వీటి గురించి మీరు చెప్పారు, మాట్లాడదామని. సో దీంట్లో ముందుగా మీరు ఒక మాట అన్నారు సార్, నేను మళ్ళీ చెప్తానని కూడా అన్నారు. అప్పుడు రైతులకు నీళ్ళు అవసరం లేదు అన్నారు. ఎట్లా, అది ఏ విధంగా? ఇప్పుడు రైతులకు కావాల్సింది ఏంటంటే, వాళ్ళకు 1 ఎకరమో 1/2 ఎకరంలో ఉన్న దాంట్లో రైతులు కావాల్సింది నికర ఆదాయం. ఎందుకంటే ఇప్పుడు మనం భారతదేశము 1950లో కానీ 60లో కానీ ఉన్నటువంటి ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒక బిగ్ సమస్య ఉండే. అందులో నుంచి మనం బయటకు వచ్చినాం. ఇప్పుడు రైతులు వాళ్ళు దానికి ఎంత 1 ఎకరంలో ఉన్న 2 ఎకరాలలో ఎంత ఆదాయం కావాలనేది
ముఖ్యంగా. అని అది నీళ్ళిస్తేనే నీళ్ళతోటి ఈ పంట పండితేనే ఆదాయం రావాలనేది కాదు. దానికి ఎన్నో రకాలుగా వాళ్ళకు ఆ ఆదాయాన్ని గ్యారంటీ చేసేటువంటి ప్రణాళికలు గాని, పాలసీలు గాని చేయొచ్చు. రకరకాల దేశాలు చేసినాయి అవి. ఇవే వాటి సో మనం ఏమనుకుంటున్నాము అని అంటే ఏదో రకంగా చేసి ఎంత ఖర్చు అయినా నీళ్ళు ఇచ్చి రైతులు ఆ నీళ్ళతోటి వరి పంట పండించో లేకపోతే వేరే పంట పండించో అది దాన్ని మళ్ళీ మినిమం ప్రైస్ తోటి కొని దాంతో లాభాలు రావాలనే ఈ 3-4 స్టెప్ల కంటే మనం ఆల్రెడీ ఎన్నో రకంగా రైతులకు సాయం చేయడానికి పాలసీలు వచ్చినాయి. ఆల్రెడీ ఈవెన్ తెలంగాణలో చాలా ముందే రైతు బంధు వచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత దానికి వేరే పేరు కూడా మార్చిండ్రు. సో రైతులకు కావాల్సింది ఇప్పుడు మనం రైతుల దగ్గరికి పోయి అయ్యా నీకు నీళ్లు కావాలనా, నీకు ఎకరానికి 10,000 15,000 20,000 నీకు నికర ఆదాయం కావాలంటే 100% రైతులు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కానీ భారతదేశంలో మాకు ఈ నీళ్లు మీరు ఇచ్చినా నీళ్లు ఇవ్వకున్నా మాకు నికర ఆదాయం ప్రతి ఎకరానికో ప్రతి అర ఎకరానికో మీరు చేయండి సార్ అని మాకు నీళ్లు వద్దని ఒక అగ్రిమెంట్ కూడా రావడానికి సార్ ఎట్లా సార్ సిద్ధపడతారు. ఇది మరి ఎందుకు నీళ్లు లేకుండా చెప్తున్నా మరి పంటలు కావచ్చు ఇవన్నీ అదే కూడా ఎట్లా ముందుకెళ్తారు? చె- అది ఇది చెప్తున్నా. ఇప్పుడు 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 రైతులు ఇప్పుడు ఈ మన కాళేశ్వరం కానీ లేకపోతే ఈ రంగారెడ్డి కొత్త ప్రాజెక్ట్ లో ఉన్న 12 లక్షలు అక్కడ 18 లక్షల ఎకరాలలో ఇప్పుడు చేతులు కట్టుకొని ఏం చూడండి. రైతులు రకరకాలైనటువంటి పంటలు పండిస్తున్నారు. వాళ్ళ తిప్పలేదో పడుతున్నారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు అనుకున్నంత ఆదాయం రావట్లేదు. అయితే దీనికి గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ ఎత్తిపోతల పథకాలు ముఖ్యంగా దాని గురించి మేము ఎంతో రాసాము. అవును. కాళేశ్వరం మీద పుస్తకమే రాసాము. ఎన్నో పబ్లికేషన్స్ కూడా చేసినాం. ఇప్పుడు మీరు 50,000కు ఒక ఎకరానికి ఖర్చు పెట్టి రైతుకు ఆ నీళ్ళు ఇచ్చి రైతు అందులో 15,000 20,000 30,000 లాభం సంపాదించడం అనేది ఒక అర్ధరహితమైనటువంటి ఆర్థిక విధానము, ఆలోచన విధానము, ప్రణాళిక విధానం. అందులో మనం కూరుకుపోతున్నాం మనం. అయితే ముఖ్యంగా ఇక్కడ నీళ్ళెన్ని కావాలనేది కాదు, ఆ నీళ్లను తీసుకుపోయి రైతుకి ఇవ్వడానికి దాని కాస్ట్ ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ వాటర్ డెలివరీ ఉమ్, అనేది ఎంత అనేది మొదటి ప్రశ్న. అది ఆఖరి ప్రశ్న కాదు. ఉమ్, ఉదాహరణకు ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఈ 12 లక్షల ఎకరాలకు వాళ్ళు నీళ్లు ఇద్దామనుకుంటున్నారు. మొదటి ప్రశ్న ఏంటంటే ఈ నీళ్లను రైతుకు చేర్చడానికి ఎంత ఖర్చు అవుతుంది. ఉమ్, అది ఆఖరి ప్రశ్న కాదు, అది మొదటి ప్రశ్న. ఉమ్, అందులో ఎంత ఆ రైతుకు ఒకవేళ కనుక 40,000 మీకు ఇస్తున్నామయ్యా, మీ 40,000 ఖర్చు ఏది క్యాపిటల్ కాస్ట్ కాదు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. ఇప్పుడు మొన్న ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో గవర్నమెంట్ డాక్యుమెంట్ ప్రకారమే దాదాపు 5,000 కోట్లు ఒక ఇంట్రెస్ట్ మీదనే పెట్టబోతున్నాం. అయితే ₹1 ఖర్చు పెట్టి 50 పైసలు రైతులకు ఆదాయం అనేది ఒక అర్థం లేనటువంటి ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులలో మనం పడిపోతున్నాము అనేది మేము స్పష్టంగా అనాలిసిస్ చేసి చెప్పినాము, రాసినాము, గవర్నమెంట్ డేటా ప్రకారమే చెప్తున్నాం. ఒకవేళ మనం తప్పైతే కావచ్చు. అయితే దానికంటే బదులు మీరు ఇంత తతంగాలు పడి ఇన్ని కొట్లాటలు పెట్టుకొని ఇన్ని అప్పులు తీసుకొని ఇంత ఎలక్ట్రిసిటీ పెట్టి రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం, రైతుల అభిప్రాయం కూడా. రైతుల దగ్గర పోయి అయ్యా పాలమూరు రంగారెడ్డి కడితేగో 60,000 కోట్లు అవుతుంది, దానికి ఇంట్రెస్ట్ వడ్డీనే ఇంత అవుతుంది, దానికి ఎలక్ట్రిసిటీ ఖర్చే ఇంత అవుతున్నది, ఇవన్నీ పెట్టి మీకు కావాలంటే మీకు నీళ్ళు ఇస్తాం అని అంటే ప్రతి రైతు నమస్కారం పెట్టి సార్ మీరు ఇన్ని తిప్పలు ఎందుకు పడతారు, మీకు అయ్యే ఖర్చులో మాకు సగం ఇస్తామని ప్రామిసరీ నోట్ రాయండి, మేము జీవితంలో మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని నీళ్ళ గురించి అడగం. మీరేమన్నారు మరి ఏం చేస్తారు సారు ఆ భూములు? అది రకరకాల పంటలు పండించుకోవచ్చు, జొన్నలు పండించుకోవచ్చు, బావులు తీసుకుంటారు, వాళ్ళ ఇబ్బంది. మన దేశంలో ఆయిల్
మన ఏది మన నూనె గింజలకి, తర్వాత వెలగటి పంటలకి ఎంతో అంటే డిమాండ్ అంటే ఉన్నది. నేను అనేది సార్ అందులో అంటే వచ్చేదాన్ని ఒక వర్షం పైన ఆధారపడే పంటలకు వైపు వెళ్ళాలంటారా? ఎందుకంటే వాళ్ళకి నీళ్ళు లేవు కదా, నీళ్ళు లేవు, మరి ఎట్లా పండాలి వీళ్ళు నీళ్ళు ఇవ్వకపోతే? అది ఇప్పుడు ఇంత ఈ ఒక టీవీ డిబేట్ కాదు కానీ ఎన్నో రకాలైనటువంటి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ చేయొచ్చు, లోకల్ వాటర్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఇది మనం చేయడం కాదు, దీనికి సంబంధించిన టెక్నిక్స్, దీనికి సంబంధించిన పాలసీస్ మన దేశంలో కూడా ఉన్నాయి, వేరే దేశాలలో కూడా ఉన్నాయి. ఒక ఇరిగేషన్ వాటర్ అనేది మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇంకొకటి పవన్ గారు ఏంటంటే మీరు ఎన్ని రకాలు ఏం చేసినా కూడా అన్ని భూములకు ఉండే ఏది నది పారివాహక ఇరిగేషన్ మాత్రం ఇవ్వలేము మనం. ఉమ్, మీరు ఎన్ని చేయండి, ఎన్ని రకాల ప్రాజెక్టు, ఎందుకంటే ఆ రకమైనటువంటి వెలగడ్డి పంటలను ఏదో తప్పు చూడడం కాదు. రైతులకు గనుక కొన్ని నీకు సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుందయ్యా, నీ భూమిలో గొర్రెలను పెంచుకుంటావో, బర్రెలను పెంచుకుంటావో, లేకపోతే జొన్నలు వేసుకుంటావో, అది నీకు అదనంగా ఒక ఇన్కమ్. కానీ నీకు మినిమం గ్యారంటీడ్ మీకు ఎకరం ఉన్నందుకు ఇది ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాము అంటే నీకు నీళ్లు తేవడానికి ఇంతకంటే ఎక్కువ ఖర్చు అయ్యే ఉన్నది, దీనికంటే ఎంతో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో వాటర్ కొట్లాటలు కలవాల్సి ఉంటుందని. ఇప్పుడు మీరు కనుక ఈ రకమైనటువంటి ఒక ప్రణాళికలు చేస్తే రైతులు వాళ్ళు ఊళ్ళు ఊళ్ళు ముందుకు వచ్చి, నాయన మాకు ఈ నీళ్ళు అవసరం లేదు, ఇంత ఖర్చుతోటి మీరు ఇంత తిప్పలు పడి నీళ్ళు అవసరం లేదు, మాకు మీరు సంవత్సరానికి కనుక 25,000 రూపాయలు ఎకరానికి ఇస్తామండి. ఎందుకు 25,000 చెప్తున్నానంటే కాళేశ్వరంలో కానీ ఇప్పుడు కట్టే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కానీ కనీసం ప్రభుత్వం నా అంచనాల ప్రకారము ప్రతి ఎకరానికి 50,000కు కంటే తక్కువ ఖర్చు పెట్టట్లేదు. ఏది క్యాపిటల్ కాస్ట్ కాదు, ప్రతి సంవత్సరం వాటిని మెయింటైన్ చేయడానికి ఎలక్ట్రిసిటీ ఖర్చులకు అవుతుంది. ఉమ్. గవర్నమెంటే ఒప్పుకున్నది. సో అందులో సగం ఇవ్వండి. ఎందుకు మనం వీటికి కావట్లేదు అని మీరు అడగవచ్చు. ఎందుకు కావట్లేదు అంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు రైతుల కోసం కాదు. దేనికోసం అని నేను అడగను, ఎందుకంటే అందరికీ తెలుసు అది ఎందుకోసం అని. మనము ఇల్లు కావాలంటే ఇల్లు కట్టుకుంటాం కానీ ఫలక్నామా ప్యాలెస్ కట్టుకోం. ఇది రాష్ట్రాన్ని, రాష్ట్ర వనరులను ఒక ఊబిలో దించే ప్రయత్నాలల్లా అది వాళ్ళకి తెలిసే చేస్తుందో తెలియక చేస్తుందో. అయితే ఇప్పుడు నేనన్న మాట కాదు, సరే దాన్ని పక్కన పెట్టి ఒక చిన్న మన ప్రభుత్వం ఒక చిన్న ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఉన్న ప్రణాళికలన్నిటినీ ఒక ఇండిపెండెంట్ ఎకనామిక్ ఏది అగ్రికల్చర్ ఎకానమిస్టులు ఉన్నారు, వాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మన దేశంలో ఉన్నారు, బయట ఉన్నారు. వాళ్ళకి అయ్యా మేము ఈ కట్టదలుచుకుంటున్నాము, వీటి యొక్క కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్, వీటి కట్టడం ద్వారా రైతులకు అయ్యే లాభాలు అనేది ఒక ఇండిపెండెంట్ అయిన రివ్యూ చేయించి అందులో కనుక పాస్ అయితే మీరు కట్టండి అని ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను. అది మీరు దానికి పెద్ద ఖర్చు కాదు, ఒక 5-6 కోట్లు కూడా కావచ్చు, కొంతమంది వాలంటీర్ కూడా చేయొచ్చు. అది 2-3 నెలల అవుతాయి. అయితే అందులో పాస్ అయితే వాళ్ళే లెక్కలు చెప్పుకుంటున్నారు. వాళ్ళ లెక్కలు కూడా ఏంటంటే ఇప్పుడు ఏమంటారంటే పాలమూరు రంగారెడ్డి నా ముందు కూడా ఉన్నాయి లెక్కలు. వాళ్ళు ₹1 కనుక పెడితే ₹1.26 వస్తాయట. అంటే ఏది దానికి ఇన్ఫ్లేటెడ్ చేసి ఈ పంటలు పండిస్తే దీనికి ఇంత అవుతుంది అనేది కాకి లెక్కలు చెప్పుకున్నాక కూడా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంత వచ్చింది. రైట్ రైట్ సార్. ఇప్పుడు అందులో ఏది కాదు అనేది మేము అవును ఇప్పుడు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదం అంటే మనం రాజకీయం చేయకపోయినప్పటికీ కూడా దాని గురించి ఒక్కసారి మనం మాట్లాడితే కనుక సార్, అంటే మీ అబ్జర్వేషన్ చూస్తే కనుక ఇప్పుడు ఈ జనరల్గా ఇప్పుడు మనం ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీని అంటోంది, అంటే మనం వాళ్ళు అనడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏదైనా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని ఇప్పుడు బీఆర్ఎస్ అనేది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను 299 టీఎంసీలకు పరిమితం చేసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారు అనేది ఈ వివాదం. దీనికి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? వీళ్ళు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు ప్రభుత్వాలు అనేది
ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది నా ప్రభుత్వము, నా ప్రభుత్వం తర్వాత అనేది ఏదైనా ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రజాధనంతో నడుస్తుంది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. దాంట్లోకి పోకుండా ఏ ఏ పార్టీ ఏమంటున్నది అనేది దాంట్లోకి పోకుండా మూడు విషయాలు నేను చెప్తాను. ఉమ్, ఈ మన భారతదేశంలో ఒక సెట్ రూల్ బేస్డ్ సిస్టమ్, అది పర్ఫెక్ట్ కాకపోవచ్చు కానీ నీళ్లను ఏ రకంగా ఏ రాష్ట్రానికి అలొకేట్ చేయాలి అనే కొన్ని ట్రిబ్యునల్స్ ఉన్నాయి. అవి స్లో కావచ్చు, అవి పర్ఫెక్ట్ గా పోవచ్చు, కానీ ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కావాలనుకుంటుంది, ఎంత ఉండాలనుకుంటుంది, నాకు అన్యాయం జరిగిందా అనే దానికంటే ఒక ప్రక్రియ, ఒక రూల్ బేస్డ్ సిస్టమ్ అనేది ఉన్నది. ఇప్పుడు మనం ఎంత గట్టిగా మాట్లాడినా నాకు 299 టీఎంసీ కాదు, నాకు 550 టీఎంసీ కావాలనుకున్నా ఒక పద్ధతి అనేది ఉన్నది. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ పద్ధతిలో వాళ్ళు అలొకేట్ చేయాల్సిందే, కానీ ఎవరు ఎన్నైనా కూడా అది ఏమి కాని పని. ఉమ్, అంతే కదా. అంతే. ఆ దాంట్లో ఫోకస్ చేయాలి. ఏంది, ఎస్ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు, ఆ ప్రభుత్వం చేయలేదు నేను చేస్తా అనొచ్చు, కానీ ఆ ప్రక్రియను ఈ రెండు ప్రభుత్వాలు పూర్తి చేయాలి. ఏమని, గోదావరిలో గిన్ని నీళ్లు ఉన్నాయండి, ఈ నీళ్లను మీకు ఇంత ఇస్తున్నాం, మాకు ఇంత ఇస్తున్నాము అనేది ఎవరికి ఇద్దరికి సాటిస్ఫై కాకుండా ఒక ప్రక్రియ అనేది ఉన్నది. ఆ ప్రక్రియను పూర్తి చేయండి. దానికి ఆల్రెడీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఉంది. బ్రిజేష్ కుమార్ గారు ఆ ట్రిబ్యునల్ ఏదో ఉంది, దానికి ముందు పోండి, ఆర్గ్యుమెంట్ చేయండి, కోర్టులకు పోండి. ఆ ప్రక్రియని కంప్లీట్ చేయనంత వరకు మనం ఎంత కావాలి, ఎంత వస్తుంది అనేవి పబ్లిక్ కన్జంప్షన్ కి అయితే, కానీ అదొక సాంకేతిక పరంగా కానీ ఒక లీగల్ పద్ధతులు కానీ కావు. సో ఇప్పుడు ఉన్నది ఎస్ 299, అది యాజ్ ఆన్ టుడే అది రియాలిటీ. ఆ రియాలిటీని మార్చదలుచుకుంటే వెల్ అండ్ గుడ్, మార్చండి. ఆ ప్రక్రియ ద్వారా మార్చండి. మనం ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా అవి మారదు కదా. అది మారినంత వరకు ప్రస్తుతం ఉన్నది ఇది. ఉమ్, ఇందులో అలకేట్ చేసిన వాటర్ ను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఎంత వైజ్ గా వాడాలి, ఎంత ఎకనామిక్ గా వాడాలి అనేది అదొక పద్ధతి. అవును. సో నేనేది ఏంటంటే ఆ ప్రక్రియ అయ్యేంత వరకు ఉన్న వాటర్ ను ఏ రకంగా, ఎంత ఎకనామికల్ గా, ఇప్పుడు రైతులను ముందు పెట్టండి. ఈ పంచాయతీ అనేది ఏంటంటే మనము ఈ వ్యవసాయ రంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, రైతులకు ఎంత ఆదాయం కావాలనేది కదా. అది లేనంత వరకు మిగతా ఆర్గ్యుమెంట్స్ అన్ని అర్థరై. అయితే నేను నాకు తెలియదని కాదు, పర్టికులర్లీ మన శ్రీశైలం సంబంధించి అది ఒక కాంప్లెక్స్ సమస్య. ఏంటంటే అది రిజర్వాయర్ నుంచి ఏ రాష్ట్రానికి కానీ నీళ్లు తీసుకునే హక్కు నాకు తెలిసినంత వరకు ఇంకా అలకేట్ కాలే. అది డిఫాక్టో పోతుండొచ్చు, వరద జలాలను అదని. ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా కూడా జరిగిన దానికి కూడా సిడబ్ల్యూసి అలకేట్ చేయాలి. ఆ అలకేట్ చేసే ప్రయత్నం చేయండి, చేసిన తర్వాత చేయొచ్చు. కానీ చేయడానికంటే ముందు కూడా చేసినా కూడా ఈ రకమైన ఆర్థిక సమస్యలు వస్తున్నాయి కదా అనేది నేనని. అయితే ఇప్పుడు మీరు అన్నదానికి ఏంటంటే, ఒకటి రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించడానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం మనం ఎన్నున్నా ఎండ్ ఆఫ్ ద డే ఆ పద్ధతి పోండి, అది ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకోండి. అదొక రీజనబుల్లీ ఫెయిర్ ప్రాసెస్ ఉందని నేను అనుకుంటా. ఫెయిర్ ప్రాసెస్ కాదనుకుంటే కోర్టులు ఉన్నవి, అవన్నీ చేయాల్సిన తతంగాలని చేయండి. దానికి ఇంకొక డికేడ్ పడుతుండొచ్చు, ఇంకో సార్ 5-6 పడవచ్చు. ఇంతేనా సార్ ఈ నీటి పంచాయతీలు ఇవన్నీ ఇంకా తెగవా అసలు? ఎందుకు ఈ అంశాన్నే ఎందుకు ఈ విధంగా జరుగుతుంటది అసలు వాటర్ గురించి? వాటర్ త్వరితగతం చేయడానికి కూడా నేను ఏ ప్రభుత్వానికి అన్నట్లు, ఇప్పుడు మనకున్న ప్రస్తుతం ఉన్నది ఆ ప్రాసెస్ ను మార్చినంత వరకు అందులోనే పనిచేయాలి కదండి. ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు ఉన్నది, హైకోర్టు ఉన్నది. మనం ఎంత కంప్లైంట్ చేసినా ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఆ సిస్టమ్ అది ఉన్నది. అది మంచిదా చెడ్డదా అని మనము వీ కెన్ డిస్కస్ అంటిల్ కౌస్ కమ్ హోమ్, బట్ అదైతే ఉన్నది. ఆ ప్రక్రియలో చేరండి. 299 కాదు, నాకు 500 రావాలనేది ఆర్గ్యుమెంట్ పెట్టుకొని దానికి ఒక పద్ధతి ఉన్నది, ఆ ప్రకారం ఉన్నది. కానీ ప్రజలను రెచ్చగొట్టాల్సిన అవసరము ఆంధ్రప్రదేశ్ కూడా ఉండకూడదు, తెలంగాణ. దాని ద్వారా లాభం కూడా ఏం జరగకపోవచ్చు అది. కానీ అంతకంటే ముందు చేయాల్సిన ఎన్నో ఉన్నాయి, అంతకంటే ముందు చేయకూడని కూడా ఎన్నో ఉన్నాయి. ఏది, ఇట్లాంటి ప్రాజెక్టులను
ఒక గుదిబండలను అంటగట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ ప్రభుత్వాలు ఏదని నేను చెప్పట్లేదు. దీనికి చాలా మంది మన సివిల్ సొసైటీ కూడా బలి అయిపోతుంది. ఇది ఆవేశాలలో అయ్యో ఎవరో కడతనంటుంటే నేను తీసుకురావద్దు అంటున్నారు ఎవరో అది అవును. ముఖ్యంగా ఏంటంటే మనం ఆ దాంట్లో పడకూడదు. దానికి మనం ఇంకా ఆజ్యం పోకూడదు. దాన్ని ఒక రేషనాలిటీ. ఇప్పుడు రేషనాలిటీ అనేది ఈ ప్రాజెక్ట్స్ మనం ఏంటంటే రెండు మూడు ఒక స్పష్టమైనటువంటిది ఏది ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ కానీ మీడియా కానీ సివిల్ సొసైటీ కానీ మూడు ప్రశ్నలను ప్రభుత్వాలను అడగాలి, అన్ని ప్రభుత్వాలు. అయ్యా మీరు ఈ జల వివాదాలను ఒక ప్రజల సమస్యగా చేయకండి, ఉన్న పద్ధతి ప్రకారము వీలైనంత వరకు తొందరగా త్వరితగతిన మీరు పరిష్కారము చేయండి. అది లీగల్ గా పోతారా, అడ్వకేట్లను పెట్టుకుంటారా అవన్నీ, కానీ ఇది మనం ఎంత ఆవేశాలు పడ్డా కూడా అక్కడ అలకేట్ అయ్యో తెలంగాణ వాళ్ళందరూ ఆవేశపడుతున్నారు, ఆంధ్ర వాళ్ళు ఆవేశపడుతుండ్రు, రాయలసీమ వాళ్ళు ఆవేశపడుతుండ్రు అనేది ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేకపోతే సిడబ్ల్యూసినో ఆ ప్రక్రియకు అలకేట్ చేయరు. వాళ్ళకు ఉన్న పద్ధతి ఉన్నది, ఆ పద్ధతి ప్రకారం అలకేట్ చేస్తారు, ఆ పద్ధతిలో పోండి అనేది అందరు అనాలి. ఎందుకంటే ఇందులో ఆవేశం. రైట్. రెండవది, మీరు ఇప్పుడు ఉన్న నీళ్లను సద్వినియోగం చేస్తున్నారా, ఉన్న నీళ్లను సరి అయిన పద్ధతుల్లో వాడుతున్నారా అనేది ఒక దాన్ని కూడా ప్రశ్నించాలి. అంటే అవును. ఈ పాత పద్ధతిని ఏంటంటే వాటర్, ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్ ను మనం ఎంత ఎకనామికల్ గా వాడుతున్నాము, ఏ రకంగా దాని నుంచి ఉత్పాదన చేస్తున్నాం అనేది ముఖ్యం. కానీ ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాము, ఎంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నాము, ఎన్ని పంపులు పెడుతున్నాము, ఎంత ఎలక్ట్రిసిటీ పెడుతున్నాము అనేది అది కాదు ప్రశ్న. అసలు అంటే ఎంతవరకు మనం ఇంత డబ్బులు పెడుతున్నాం, ఇంత పెద్ద ప్రాజెక్టు పక్క రాష్ట్రాన్ని కాదని వాళ్ళను మించిన ప్రాజెక్టు మనం కడుతున్నామనే ఆలోచన తప్పించి దాంట్లో ఉన్న నీరు ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుందనే ఆలోచన లేదు. ఆలోచన లేదు, దానికి సంబంధించిన వివరణలు లేవు. ఉమ్. ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఇప్పుడు మనము ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నాం కదా, మనం ఒక ఇండిపెండెంట్ గా మనం అసలు ఒక సరి అయిన దారిలో ఉన్నామా లేదా అనేది తెలుసుకోవడానికి మనమే గొప్ప చెప్పుకోవడము, మనమే ఇస్తున్నాం అని. కానీ ఇంతవరకు ఒక ఇండిపెండెంట్ ఇరిగేషన్ రివ్యూ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ జరిగినట్టుగా నాకు మాత్రం తెలియదు. ఎవరన్నా తెలిసి ఉంటే ఇస్తే దాన్ని చదువుతాం. రైట్. ఓకే సార్. అయితే వీలైనంత వరకు మనం ఈ ప్రభుత్వాలను ఏ రకంగా ఇప్పుడు వీళ్ళ వాదన అంటే ఇప్పుడు మీరు చెప్పండి. అంటే పార్టీలని కాకుండా వాళ్ళు అనే వాటికి మీరు ఎట్లాంటి దానికి సంబంధించినటువంటి క్లారిటీ, మీ అబ్జర్వేషన్ ఎట్లా ఉంది అనేది మీరు చెప్తారని చెప్పేసి అంతే. ఇప్పుడు గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మూలాన్ని పూర్తిగా జూరాల నుండి శ్రీశైలంకు మార్చడం వల్లే ఇదంతా ఖర్చు పెరిగిందనేది ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పేది. అప్పుడు ఏపీకి అభ్యంతరం చెప్పేటటువంటి అవకాశం కూడా దొరికిందని చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే ఇట్లా కలపడం ఎట్లా చూస్తారు సార్ ఇది? దీన్ని ఒక బాధ్యత గల ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే, ఇది మేము ఈ జూరాల రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును మేము చేయదలుచుకుంటున్నాం, మేము ఇది మా డిపిఆర్, ఈ డిపిఆర్ లేకపోతే దీన్ని మేము ఇది మార్చాలనుకుంటున్నాము. దీన్ని మార్చడం అనేది టెలివిజన్ డిబేట్లు కానీ అసెంబ్లీలో కానీ జరిగే ప్రక్రియలు కాదు. ఇది ఏంటంటే ఇది చాలా కాంప్లెక్స్ ఇష్యూలు. ఇప్పుడు ఏంటంటే జూరాల ద్వారా కనుక చేస్తే గింత ఖర్చు తగ్గుతుంది. అసలు నేను అడిగేది ఇంకా మూలమైన ప్రశ్న ఏంటంటే, అసలు మీరు ఎంత వాటర్ డెలివరీకి ఖర్చు పెట్టి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కానీ ఇంకా వేరే ప్రాజెక్ట్ కానీ కాళేశ్వరంలో అడిగినాము, అది ఎవరు అది దానికి ఆల్రెడీ ఎన్నో వ్యాసాలు రాసినాం. మీరు ఎంత ఖర్చు పెట్టి నీళ్లు రైతుకు ఇవ్వడం అనేది సమంజసము అనేది మొదటి ప్రశ్న. దాని నుంచి మీరు బ్యాక్ వర్కౌట్ చేయండి. మేము కాదండి, మేము 2 లక్షలు పెట్టైనా కూడా ఎకరానికి నీళ్లు వదలుచుకున్నాము అంటే సరే, ప్రజలు ఒప్పుకుంటే ఒప్పుకొని, దాన్ని మనం కాదనట్లు నేను. కానీ ఆ విషయాన్ని ప్రజల ముందు ఉంచకుండా, రైతుల ముందు ఉంచకుండా ఒక డికేడ్ తరబడి ఈ ఎండ్లెస్ డిబేట్స్, ప్రాజెక్ట్స్ కట్టి ఏం ప్రయోజనాలు మనం కొరకు ఇంత
ఇంత కాన్ఫ్లిక్ట్ సృష్టించి ఇంత ఆశలు సృష్టించి ఎందుకు అనేది మా ప్రశ్న. అందుకే మరీ పదే చెప్పకుండా ఏంటంటే ఇప్పుడు మన ఈ తెలంగాణ ప్రభుత్వం ముందు 2-3 విషయాలు ఉన్నాయి అన్నట్టు. ఒకటి, వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏంటంటే రంగారెడ్డి మన పాలమూరు రంగారెడ్డి ప్రస్తుతం ఉన్న ప్రణాళిక ఏంటిదో అది, వీళ్ళు మార్పు చేయాల్సినటువంటి ప్రణాళిక ఏంటిదో అది, ఆ రెండింటిని ఒక ఇండిపెండెంట్ రివ్యూ కమిటీకి, అది ఒక నెల రోజుల కంటే ఎక్కువ పడ్డదు, 2 నెలల కంటే ఎక్కువ పడ్డదు, దానికి 1 or 2 crores కంటే ఎక్కువ కూడా పడ్డది. ఏది కావాల్సి వస్తే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఈ ప్రణాళిక ఉండేనండి, ఈ ప్రణాళిక మేము చేస్తున్నాం, వీటికి కాస్ట్ బెనిఫిట్ ఎంత అవుతుంది, ఇది ఈ రెండు సమంజసమా అనేది వాళ్ళతోటి కనుక అనిపిస్తే మీకు కూడా ఎంతో క్రెడిబిలిటీ ఉంటది కదా. అవును. దాని ద్వారా ఓకే అవునండి వీళ్ళ రివ్యూ చేయించినాము, దీని ద్వారా రైతులకు చాలా లాభం అవుతుంది, అందుకనే మేము ముందుకు పోతున్నాం అని ముందుకు పోవాలి. లేదా ఇండిపెండెంట్ రివ్యూ ఈ రెండు పనికిరావు, దీనికంటే యాక్చువల్లీ రైతులను అడగండి, వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళకి రైతులకు కంపెనీ. ఇప్పుడు మనం ఎంత, నేను 5-6 ఏళ్ల నుంచి ఎన్నో వ్యాసాలు రాస్తూ ఎన్నో దగ్గర మాట్లాడినా కూడా మన ఏది ఇండిపెండెంట్ పీపుల్ కానీ తర్వాత వెరీ మీడియా కానీ ఏంటంటే రైతులకు డైరెక్ట్ గా మనము O&M కాస్ట్ ఇవ్వడానికి అనేది, ఎందుకంటే ఇది రైతుల మీదుగా మనం డైరెక్ట్ గా వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న సొల్యూషన్ చెప్తున్నాం కదా, ఇన్ని దేనికంటే రైతులను అడుగుదాం, ఇగో మీకు ఇంత ఖర్చు పెడితే ఇంత అవుతుంది, మీకు ఇది కావాలన్నా అది కావాలని అంటే వాళ్ళు ఒక బాండ్ పేపర్ మీద రాసిస్తారు, మీరు కనుక మాకు సగము ఖర్చులు O&M ఖర్చు. ఇది ఎందుకు అని అంటుందంటే దీని ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, రూరల్ డెవలప్మెంట్ జరుగుతుంది, రైతులకు లాభం జరుగుతుంది, మన గవర్నమెంట్ కూడా నష్టం జరగదు. ఆ ఖర్చులతోటి మనం బడులు కట్టొచ్చు, హాస్పిటల్ కట్టొచ్చు, ఇంకా ఎన్నో డెవలప్మెంట్ చేయొచ్చు. అందుకే సమ్ అండ్ సబ్స్టెన్సెస్ ఏంటంటే ఇరిగేషన్ వాటర్ ను తీసుకుపోయి రైతులకు ఇద్దామనే ఈ చాలా వరకు ఎక్స్పెన్సివ్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఇది రైతులకు సంబంధించిన విషయం కాదు, నిజమే. దేనికి సంబంధించిన విషయమో ప్రజలు ఆలోచించుకోవాలి. రైట్. అట్లాగే సార్ ఇప్పుడు మనం తర్వాత పాలమూరు రంగారెడ్డి గురించి మనం మాట్లాడుకున్నాం సార్, అసలు ఏం జరుగుతోంది ఏంటి ఎట్లా ఉంది ఏందనేది. ఇంకొక సమస్య, మీ అబ్జర్వేషన్ జస్ట్ ఫైనల్గా ఒక్క విషయం, ఈ రాయలసీమ ఎత్తిపోతలు దీనికి ఇదేంటి సార్, ఏపీ తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా కూడా ఇది కూడా ఉంది. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటి? వీళ్ళ వాదన వాళ్ళు చేస్తున్నారని, వీళ్ళు చేస్తున్నారని దీంట్లో కూడా కనిపిస్తోంది కదా, మీరు అబ్జర్వ్ చేసేది ఏంటి ఈ రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి? ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను ఇంతకుముందు పవన్ గారు చెప్పిన కదా, ఒక ఆంధ్రాకు గిన్ని నీళ్లు అలొకేట్ అయిందనేది ట్రిబ్యునల్ ద్వారానో ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్ లో చేసిన తర్వాత దానికి లోబడి వాళ్ళు ఎత్తిపోతలు పెట్టుకుంటారా తిప్పిపోతలు పెట్టుకుంటారా అనేది అది ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్య. కానీ మాకు అందులో నీళ్లు లేకుండా మేము ఏదో రకంగా శ్రీశైలం నుంచి తీసుకుపోతామో ఎక్కడి నుంచో ఎత్తిపోస్తాం అనేది అది సమంజసం కాదు, అది ఆంధ్ర ప్రభుత్వం కూడా చేయకూడదు. ఎందుకంటే మనం ఒక రూల్ బేస్డ్ సొసైటీలలో మనం ఉండాలి కానీ ఏదో రకంగానే. సో అందుకే తర్వాత మీరు అది చేస్తున్నారు కాబట్టి మేము ఇది చేస్తున్నాం అనే దానికి దెర్ ఇస్, ఇప్పుడు ఇవన్నీ ఒక స్ట్రీట్ లెవెల్ ఫైట్స్ కాదు, ఇవి ప్రభుత్వాలండి, ప్రభుత్వాలకు ఒక రూల్స్ అనేవి ఉంటాయి, ఒక పద్ధతి ఉంటది. నేను అనేది ఏంటంటే సింపుల్ గా ఏంటంటే ఇవన్నీ ప్రజలను రెచ్చగొట్టి ప్రజల మధ్య విభేదాలు లేకపోతే ఏదో షార్ట్ టైం పొలిటికల్ గెయిన్స్ కు నీటిని మనము ఉపయోగించకూడదు అనేది అది అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రభుత్వాలు తెలుసుకుంటే చాలా మంచిది, అది ప్రజలకు మంచిది, దేశానికి మంచిది. మరి మనం అందరూ ఆ రకంగా ఆలోచిస్తుండ్రా అది వేరే విషయం అనుకోండి, మనం చెప్పగలిగింది చెప్తాం సార్. మన దగ్గరనే ఎందుకంటే ఏం చెప్తారంటే గతంలో కర్ణాటక తమిళనాడులో కూడా ఇట్లాంటి నీటి పంచాయతీలు కనిపించాయి, కానీ ఎక్కువగా ఇప్పుడు ఏపీ తెలంగాణ ఇక్కడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకు అసలు? ఎందుకు అని అంటే దానికి ఒక హిస్టారిక్, ఇప్పుడు మనము రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక పద్ధతి ప్రకారము ఈ అప్పుడు ఆంధ్రప్రదేశ్ కు అలొకేట్ చేసిన వాటర్ ను
ఏ రకంగా ఈ ఉభయ రాష్ట్రాల మధ్యలో అనేది ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఉమ్, దాని ద్వారా కొన్ని ఆవేశాలు ఆ ప్రక్రియను పూర్తి చేయాలి మనం. ఉమ్, అది త్వరితగతిన పూర్తి చేసిన తర్వాత ఎవరు ఏ రకమైన ప్రాజెక్టులు కట్టుకుంటారు అనేది దానికి లోబడి కట్టనంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ పంచాయతీల ద్వారా కూడా సమస్య పరిష్కారం కాదు. ఆ పరిష్కారానికి ఒక మార్గం ఉంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా రాసినట్లుంది. ఆ పద్ధతి దాని ముందుకు పోండి. వీలైనంత వరకు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చేయండి. మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలనండి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అలొకేట్ చేసిన తర్వాత ఎనీ ప్రాజెక్ట్స్ దానికి లోబడి దాన్ని ఆ పరిధిలోనే జరగాలనేది నా అభిప్రాయం. అది అది నా అభిప్రాయమే కాదు. ఎండ్ ఆఫ్ ది డే అదే జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఎన్ని అయినా కూడా ఆఖరికి ఒక ఆర్బిట్రేషన్ అయితే అవుతుంది కదా. ఆర్బిట్రేషన్ టైంలో ఇవన్నిటికీ లెక్కలకు రావు. Right. కానీ ఈ లోపల ప్రజల మధ్యగా అంతే. ఆవేశాలు పెంచుకుంటుంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా నిజంగా అంటే నీటి పంచాయతీలు వద్దు, కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, రైతులకు ప్రజలకు ఎట్లాంటివి అవసరం, ఎంతవరకు అవసరం ఏంటి అనేది చాలా చక్కగా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్స్ వెరీ రైట్, థ్యాంక్స్. ఇది వాటి చర్చ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.